అండి వెల్కమ్ టు నజ్మా కిచెన్. క్యాబేజ్ చాలామంది తినరు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా క్యాబేజ్ ఎగ్ బుర్జీ చేసేసుకుందామండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1/2 స్పూన్. అందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. క్యాబేజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి క్యాబేజ్లోని పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేయగానే కలపకూడదు, మూత పెట్టి 2 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి కలిసేలా మొత్తం. ఎక్కువ కలపకూడదు, 1 మినిట్ కలిపితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేస్తే అంతే అండి, టేస్టీగా క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. ఇలా చేస్తే పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ చపాతీలోకే కాదండి, రైస్లోకి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.